ఈరోజు మనందరి జీవితంలో చాలామందిని ప్రేమించి మోసపోయాం. ఎవరి మీదైతే ఎక్కువ ఆశలు పెట్టుకున్నామో, ఎవరినైతే ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించామో వారే ఈరోజు మన గుండె లోపల తన్ని వెళ్ళిపోయారు. వారే మనల్ని గాయపరిచారు. ఈరోజు ప్రేమించి ధనాన్ని కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం, మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. పూర్వదినాల్లో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, కానీ ఈరోజు మనుషుల్ని ప్రేమించి పిచ్చివాళ్ళుగా మనం తయారయ్యాం. కానీ నేను అంటున్నాను, వాళ్ళందరినీ ప్రేమించి మనం ఏం సాధించగలిగాం? వారందరినీ ప్రేమించి మనం సంతోషంగా ఉండగలుగుతున్నామా? ధనాన్ని ప్రేమించాం, పదవిని ప్రేమించాం, సౌందర్యాన్ని ప్రేమించాం, ఉన్నతమైన వారందరినీ ప్రేమించాం, కానీ చివరాఖరికి మిగిలిందంతా ఒకటే, మనమే ఒంటరిగా మిగిలిపోయాం. కానీ ఈరోజు దైవజనుడికి ఒక మాట చెప్తున్నాను, ప్రభుని ప్రేమించి చూడండి, మీ పడిపోయిన స్థితిని నా ప్రభు మార్చబోతున్నారు. ఎన్నాళ్ళు మనుషుల్ని ప్రేమించి ఎంతైతే నష్టపోయావో, నువ్వు ప్రభుని ప్రేమించి చూడు, ఆ నష్టాన్నంతా నా ప్రభు భర్తీ చేసి రెండంతల ఆశీర్వాదం చేత నా ప్రభుని నింపడానికి ఆశపడుతున్నారు. ఈరోజు బాధ ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్యన కూడా సరైన ప్రేమలు లేవు. ప్రమాణం చేశారు కానీ అందరూ మాట తప్పేసిన వారే. పిల్లలు కూడా తల్లిదండ్రులు ప్రేమించట్లేదు. మానవ జీవితం ఎలా అయిపోయిందంటే అందరినీ మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నారు.